శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిచ్ఛానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. వాస్తు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే మేము పెట్టే ఈ వీడియోలు చూడండి. వాస్తు అంటే నమ్మకం లేని వాళ్ళు దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకొని ఈ వాస్తు వీడియోలు చూడవలసిన అవసరం లేదు. అలా ఈ వాస్తు వీడియోలు చూడలేని వాళ్ళు పక్కకు జరిగిపోండి. ఎందుకంటే మీ సమయం వృధా, ఆ తర్వాత మీరు పెట్టే కామెంట్ల వల్ల అవి చూసి మా సమయం వృధా అవుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా వాస్తుపరమైన సందేహాలు ఉన్నా, అలాగే వాస్తుపరమైన సలహాలు కావాలన్నా, అదేవిధంగా మీ ఇంటికి ఒక మంచి ఆయాది గణితంతో ఒక ఇంటి 100% మంచి ప్లాన్ కావాలంటే మీరు మమ్మల్ని ఒక నెల రోజుల ముందే సంప్రదించండి. మీ జన్మ నక్షత్రాలకి ఇంటికి ఒక నక్షత్రం వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆ నక్షత్రాలకి సరిపోతుందో లేదో మేము సరి చూసుకోవాలి. తద్వారా మాకు ఒక నెల రోజుల సమయం అనేది మీరు ఇస్తే కనుక ఇంటి నిర్మాణానికి ముందు మేము ఆ యొక్క సైటు చూసి, లేదా మీరు దూరంగా ఉంటే కనుక రాను పోను మా ఖర్చులు మీరు భరించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారికి మేము అడిగే కొన్ని సూచనలు మీరు కానీ మీ స్థలంలో నిలబడి మాకు చెప్పగలిగితే ఆ స్థలంలో ఎంత ఇంటి నిర్మాణం చేయాలి, అలాగే ఆ స్థలంలో ఎన్ని డిగ్రీలకు కంపాస్తో చెక్ చేసుకొని ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉందో ఇవన్నీ మీరు నాకు చెప్పగలిగితే కనుక అందుకు తగ్గట్టు ప్లాన్ అనేది నేను మీకు ఆన్లైన్ అంటే వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. నమ్మకం ఉన్నవారు ఈ వీడియో చూడండి, నమ్మకం లేని వాళ్ళు దయచేసి పక్కకు జరిగిపోండి. ఓం గం గణపతియే నమః. ఇది రఘువీర్ సింగ్ గారికి వారు నాకు పంపించినటువంటి ఇంతకుముందు ఒక ప్లాన్ అండి. ఆ ప్లాన్లో మనం కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఇది ఆయన మనకు పంపించినటువంటి ప్లాను. కింద మీరు బాగా జూమ్ చేసి చూస్తే కనుక ప్రపోజల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అట్ రాజస్థాన్ అని ఉంటుంది. వారికి మనం ఆ ప్లాన్కి మనం కొంతవరకు కరెక్షన్స్ అంటే ఏమేమి తప్పులు ఉన్నాయో అవన్నీ కూడాను. అయితే మెట్లు అనేవి తీయలేము కాబట్టి ఇది బ్రహ్మసూత్రంలో అంటే తూర్పు నుంచి పడమరకు వెళ్ళి ఒక బ్రహ్మసూత్రంలో మెట్లు పడ్డాయి కాబట్టి ముందు వీళ్ళు మెట్లు కూడా వేసేసుకున్నారు కాబట్టి చుట్టూ బేస్మెంట్ కట్టేశారు. అలాగే పిల్లర్లు అయితే కొంత మార్చారండి. ఎందుకంటే పిల్లర్లు కరెక్ట్గా 32 అడుగులు వెడల్పు ఉన్నప్పుడు కరెక్ట్గా సెంటర్ చూసి పిల్లర్ వేసేశారు. పిల్లర్లు అయితే మార్చగలిగారు. దానికి మనం 32 అడుగులు ఉన్నటువంటి వెడల్పులో డ్రాయింగ్ రూమ్ ఇంతకుముందు 16, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ 16 ఉండేది. దీన్ని డ్రాయింగ్ రూమ్ని 14 అంటే దగ్గర 15 అడుగులకి కుదించడం జరిగింది. దీనివల్ల సెంటర్ పిల్లర్లో వచ్చేటువంటి అంటే సోమసూత్రము అంటే ఉత్తరం నుంచి దక్షిణంకి వెళ్ళేది సోమసూత్రము. ఈ యొక్క సోమసూత్రానికి విఘూతం కలిగించకుండా పిల్లర్ అనేది ఒక అడుగు పక్కకు జరిపించడం వల్ల దీనివల్ల ఇక్కడ మనకి సోమసూత్రం దెబ్బతినకుండా వస్తుంది. కొంత వాస్తుదోషం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మసూత్రంలో ఆల్రెడీ మెట్లు అనేవి నిర్మాణం చేసేసారు కాబట్టి మనం ఈ మెట్లు తీయమని చెప్పలేం. కాబట్టి ఈ యొక్క వాస్తుదోష నివారణ కోసము మత్స్య యంత్రం అనేది స్థాపించండి అని వారికి చెప్పాను. ఈ యొక్క మత్స్యంత్రం వీడియో తదుపరి వీడియోలో మీకు చెప్తాను. అలాగే ఈ ఇంటి నక్షత్రం శతభిష నక్షత్రం వచ్చింది ఆయాది గణితంలోని. అందులో ఈ యొక్క ఇంటి యజమాని రఘువీర్ సింగ్ గారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ ఇంటికి వచ్చే నక్షత్రం శతభిషానికి స్వాతి నక్షత్రానికి పొంతన కుదరదు. కాకపోతే ఎక్కువగా మనం ఇంటి ఇల్లాలు నక్షత్రం మీద ఆధారపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఎక్కువగా స్త్రీలే ఉంటారు కాబట్టి మనకి స్త్రీ లేకపోతే పురుషుడు లేడు కాబట్టి ఆ ఇంటి ఇల్లాలు యొక్క నక్షత్రాన్ని ఇంటికి బలంగా ఉపయోగించబడింది. కాబట్టి ఆమె నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ యొక్క శతభిష నక్షత్రానికి మంచి నక్షత్రము. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి ఋషి అనే అబ్బాయి ఆడి నక్షత్రం చిత్రా నక్షత్రము. ఈ చిత్రా నక్షత్రం కూడా ఇంటికి ఇచ్చిన శతభిష నక్షత్రానికి బాగా మ్యాచింగ్ అయింది. అదేవిధంగా వీళ్ళ అమ్మగారి పేరు కంచన. ఈమె యొక్క నక్షత్రం మృగశర నక్షత్రం. ఈ ఇంటికి శతభిష నక్షత్రానికి మృగశర నక్షత్రం కూడా బాగుంది. ఇక కలవంది ఏంటంటే ఇంటి యజమాని నక్షత్రం స్వాతి నక్షత్రం శతభిష నక్షత్రానికి సరిపడదు కాబట్టి ఆయనకి నక్షత్ర శాంతి పూజ రుద్రాభిషేకం చేసుకోమని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మసూత్రంలో వచ్చిన వాస్తు దోషాలకి ఇంకా ఏమైనా భూమిలో శల్య దోషాలు ఈ ఇంట్లో ఉంటే గనక
మత్స్యయంత్రం స్థాపించడం వల్ల, మత్స్యయంత్రం అంటే శ్రీమన్నారాయణుడి దశావతారాల్లో మొదటి అవతారమైనటువంటి మత్స్యయంత్రము మన ఇంట్లో వాస్తు దోషాలప్పుడు స్థాపించడం వల్ల ఆ ఇంట్లో శల్య దోషాలు ఏమైనా ఉంటే కనుక కంట్రోల్ చేయబెడతాయి, అదుపులో ఉంచుతుంది, మనకి మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంతకుముందు ఈశాన్యం ఇక్కడండి ఉత్తర ఈశాన్యంలో డోర్ అనేది ఇచ్చారు. ఇది చూస్తే మనకు స్ట్రైట్గా కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ అంటే వంట చేసేటప్పుడు అక్కడ పడకూడదని మనము ఈ యొక్క డోర్ అనేది ఈ వంటగదిలో ఆగ్నేయంలో ఒక డోర్ ఇచ్చాము. అదేవిధంగా చూస్తే ఈ ఉత్తర ఈశాన్యంలో డోర్ని మూల ఉన్న డోర్ని తీసుకొచ్చి ఒక 3 అడుగులు లేదా 4 అడుగుల తర్వాత జరిపి స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చాము. ఈ డ్రాయింగ్ రూమ్లో ముందున్న ప్లాన్ మీరు చూడండి. ఈ డ్రాయింగ్ రూమ్లో ఇక్కడ ఒక ఆర్చి ఇచ్చి ఈ పూజా మందిరం అనేది జయంత్ అనే స్థానంలోకి వచ్చేటట్టు చేశాము. అదేవిధంగా ఉత్తర పూర్తి ఈశాన్యంలో కాకుండా ఈ యొక్క సెంటర్ చేసాము. సెంటర్ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక ఆర్చి, మళ్ళీ వంటగదిలోకి వెళ్ళడానికి ఒక ఆర్చి, అక్కడి నుంచి వెనక్కి దక్షిణ ఆగ్నేయంలో ఒక డోర్ అనేది ఇవ్వండి. ఇది అప్పుడు మనకి గమన సూత్రం అనేది చాలా క్లియర్ అవుతుంది. అలాగే బెడ్రూమ్లోకి వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూము ఒక కిటికీ ఉత్తరం వైపు ఏర్పాటు చేయించాం చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఈ కిటికీ ఎదురుగా బెడ్రూమ్లోకి రావడానికి ఈ ప్రదేశంలో ద్వారం అనేది ఇచ్చాము. దీని తర్వాత అవతల ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ద్వారం అండి ఇక్కడ. దీని తర్వాత ఆ ఎదురుగా ఒక మాస్టర్ బెడ్రూమ్లో కిటికీ అనేది ఇచ్చాము. ఈ విధంగా ఒక సూత్రాలయాన్ని అనుసరిస్తే మనకి కిటికీలు ద్వారాలు ఎదురెదురుగా వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక బ్రహ్మసూత్రంలో ఈ మెట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మన మెట్లు మార్చలేము కాబట్టి దీని యొక్క పరిహారం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే తూర్పులో ఇంతకుముందు వీళ్ళు మెయిన్ డోర్ అనుకున్నారు, ఇక్కడ ఇప్పుడు ఇది సబ్ డోర్ చేశాము. సబ్ డోర్ చేసి ఈ యొక్క డోర్ ఎదురుగా ఒక కిటికీ అనేది మెట్ల కింద ఇవ్వండి అని చెప్పాము. అలా ఇస్తున్నప్పుడు ఒక సూత్రం అనేది బాగుంటుంది, ఒక ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా చూస్తే ఈ ఇంటి యజమానికి తూర్పు ముఖద్వారం అంటే మెయిన్ డోర్ కంటే కూడా ఉత్తరం కలిసి వస్తుంది కాబట్టి నక్షత్రం ఇతని జాతకం ప్రకారం ఇతనికి ఈ ఉత్తరం వైపు మెయిన్ డోర్ అనేది చేయండి అని చెప్పాము. అలాగే ఉత్తరం నుంచి వీళ్ళు రాకపోకలు అనేవి కొనసాగించాలి. ఇంకపోతే మరి ఇక్కడ బ్రహ్మసూత్రంలో తూర్పు నుంచి పడమటకు వెళ్ళేటువంటి ఈ దారి ఏదైతే ఉందో ఆ కరెక్ట్గా బ్రహ్మసూత్రంలో మెట్లు వచ్చాయి కాబట్టి మరి మెట్లు మనం తీయలేం కాబట్టి వీళ్ళకి ఏం చెప్పామంటే మెట్లు మనం ఎక్కేటప్పుడు ఎదురుగా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ ఒక గోడ ఉంటుంది కండి 6 అడుగులు. ఆ 6 అడుగుల గోడకి అటువైపు ఒక అడుగు ఇటువైపు ఒక అడుగు గోడ నిర్మాణం చేసి వెంటిలేటర్ అంటే కిటికీ లేదా యూపీవీసీ కిటికీ లేదా ఒక అద్దం పెట్టమని చెప్పాము. అంటే ఒక గ్లాసు. దానివల్ల ఏమవుతుందంటే ఇటు నుంచి వెంటిలేషన్ అంటే వెలుతురు రావటం వల్ల అప్పుడు ఈ యొక్క బ్రహ్మసూత్రం మీద ఉన్నటువంటి దోష ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి ఒక మంచి వాస్తు ఇంటి ప్లాన్ మీకు కావాలంటే మీ జన్మ నక్షత్రం లేదా మీ నామ నక్షత్రంతో 1 నెల రోజుల ముందే మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క నక్షత్రాలతో 1 నెల రోజుల ముందుగానే మీరు మాకు కానీ స్థలం వివరాలు, ఆ స్థలంలో మీరు ఎంత ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఇటువంటివన్నీ ముందుగా మీరు మమ్మల్ని 1 నెల రోజుల ముందు సంప్రదిస్తే కనుక మేము చక్కని ఆయాది గణితంతో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు కానీ నచ్చితే అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు కానీ ఎటువంటి వాస్తుపరమైన సలహాలు కావాలన్నా మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని ఏ పండితులైనా వచ్చి చెప్పినప్పుడు మీరు భయపడకుండా చక్కగా నన్ను సంప్రదిస్తే దానికి నివారణ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో డిగ్రీలు చాలా ప్రత్యేకంగా మనం డిగ్రీలతో పరిశీలన చేయాలంటే అంటే ఒక మంచి కంపాస్తో డిగ్రీస్ పరిశీలన అనేది చేయాలి. డిగ్రీలు కొన్ని సందర్భాల్లో దిక్కులు విదిక్కులు అవుతాయి. అంటే 90 డిగ్రీస్లో ఉండాల్సిన తూర్పు 40-30 డిగ్రీలు చూపిస్తూ ఉంటుంది, లేదంటే 90 దాటిన తర్వాత 135 లోపు చూపిస్తుంది. అంటే అక్కడ డిగ్రీల ప్రభావం వల్ల కూడా ఇల్లు యొక్క ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగని ఇంటిని మనం తిప్పి కట్టలేం కాబట్టి ఆ డిగ్రీలు తిరిగినటువంటి స్థలానికి ఏ విధంగా ఇంటిని నిర్మాణం చేయాలి అని మనం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. ముఖ్యంగా కర్ణసూత్రం అంటే ఇప్పుడు ఇది నైరుతి అండి, నేను స్కేల్ పెట్టి చూపిస్తున్నాను కదా, ఈ నైరుతి నుంచి స్ట్రైట్గా ఇక్కడ ఈశాన్యంకి వస్తే ఇది కర్ణసూత్రం అంటారు. అదేవిధంగా ఇక్కడ ఆగ్నేయ మూల నుంచి వాయువ్య మూలకు ఇలా తీసుకుంటే కనుక ఇది కర్ణసూత్రం అంటారు. అదేవిధంగా బ్రహ్మసూత్రం అంటే ఇంటికి 90 డిగ్రీస్లో ఉన్నటువంటి సూర్యస్థానం నుంచి పడమట వైపు వెళ్ళేటువంటి వర్ణస్థానం బ్రహ్మసూత్రం అంటారు. ఈ బ్రహ్మసూత్రము అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళేదాన్ని
సెంటర్ చూసుకుంటే సోమసూత్రం అంటారు. అలాగే మధ్యలో బ్రహ్మస్థానము. ఈ యొక్క 9 మర్మస్థానాలు అంటే మర్మస్థానాల్లో కానీ బ్రహ్మసూత్రంలో కానీ సోమసూత్రంలో కానీ బ్రహ్మస్థానంలో కానీ పిల్లర్స్ గోడలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి ప్లాన్ అనేది వాస్తు ప్రకారం ఇవ్వగలుగుతాము. మీకు కానీ వాస్తు అనే ఒక నమ్మకం ఉంటేనే ఈ వీడియోలు చూడండి. వాస్తు మీద నమ్మకం లేని వాళ్ళు దయచేసి అడ్డమైన కామెంట్లు పెట్టకుండా, వాస్తు మీద నమ్మకం లేని వాళ్ళు ఈ వీడియోలు చూడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మీ అమూల్యమైన సమయాన్ని మీరు వృధా చేయకండి. ఓం గం గణపతియే నమః.